ఈమె అతన్ని ఆల్రెడీ హస్బెండ్ అనేసుకున్నది, కానీ లీగల్ గా డైవర్స్ తీసుకోవాలన్న ఆలోచన కూడా వానికి లేదు. అడగండి వాళ్ళ భార్యని చెప్తుంది. సో కాబట్టి అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇట్స్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈమె కోరుతున్న దానికి వాడి ఆలోచనకి కంప్లీట్ భిన్నంగా ఉన్నప్పుడు అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? కానప్పుడు ఆర్గ్యుమెంట్ అవుతుంది. నన్ను పెళ్లి చేసుకొని ఏమంటుంది, వాడు చేసుకోవడానికి వానికి అట్లాంటి ఆలోచన కూడా లేదు వానికి. వాడు ఏమైనా డైవర్స్ అప్లై చేసిండా? చూపెట్టండి లీగల్ డాక్యుమెంట్. సో అది రాంగ్ మాట. సో కాబట్టి వాడు ఆ అమ్మాయి యొక్క ఎమోషన్స్ తోటి ఆడుకున్నాడు. ఆ అమ్మాయి మొండిపట్టు పట్టింది. సరే రా నాయన విడిపోతామని వాళ్ళ నాయనకి చెప్పినాక మళ్ళీ ఎందుకు చచ్చిపోతుంది ఆమె? వాళ్ళ డాడీ చెప్పిన ప్రకారం, శంకరన్న చెప్పిన ప్రకారం మా కూతురు పిలిచింది, ఏది ఇది వర్కౌట్ కాదు, నేను ఏదో వేరే మీటింగ్లు ఉంటే కూడా పిలిచింది, రా డాడీ పూర్ణచంద్రను మాట్లాడదాము, మేము విడిపోవాలనుకుంటున్నాం అని చెప్పి అంత క్లారిటీ ఈసారి ఖచ్చితంగా ఇదే చెప్తున్నాం, డిసైడెడ్ ఫైనల్ అంటే సరే బిడ్డ నీ ఇష్టము, నువ్వు